హలో అండి అందరికీ. దిస్ ఈస్ డాక్టర్ పద్మజ, డెంటిస్ట్. ఈరోజు మీకు నేను ఏ టాపిక్ గురించి చెప్తున్నాను అంటే థంబ్ సకింగ్ హ్యాబిట్. చాలామంది పిల్లల్లో ఫింగర్ వాడుతూ ఉంటారు. నోట్లో ఇలా వేలు వేసుకోవడం. ఈ ఫింగర్ మాత్రమే కాదు, ఈ 2 వేళ్ళు కూడా వాడుతూ ఉంటారు. కొందరు ఇలా పెట్టుకుంటూ ఉంటారు, కొందరేమో ఇలా పెట్టుకుంటూ ఉంటారు. దీన్ని మాన్పించడం మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఎన్ని బయట అప్పట్లో ఏం చేసేవాళ్ళు, వేప నూనె, వేపాకు రసం ఇది పూసేవాళ్ళు పాతకాలం పద్ధతిలో. ఇప్పుడంటే మెడిసిన్స్ వచ్చినాయి, రకరకాలు వచ్చేసాయి. ఎంత అప్లై చేసినా, ఎన్ని అరేంజ్మెంట్ చేసుకున్నా ఈ నోట్లో వేలు పెట్టుకునేది మాత్రం మాన్పించడం అనేది చాలా కష్టమైపోతుంది. అదంతా ఈ వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు ఎందుకు అలా పెట్టుకుంటారంటే, చిన్నప్పుడు తల్లిదండ్రులు కూడా చేసే మిస్టేక్ ఏంటి అంటే, అబ్బా మా బాబు మా పాప నోట్లో వేలు పెట్టుకుంటున్నారు, చాలా ముద్దుగా ఉంటుంది, దానికి కొన్ని ఫొటోస్ తీసేయడం. ఇంకా వాళ్ళు ఏడ్చినా కూడా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ వేలు అనేది ఇలా పెట్టేస్తూ ఉంటారు. ఇంకా అది పర్మనెంట్గా వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది. అలా చేయకూడదు. ఇంకొంతమంది పిల్లలు ఓన్లీ పగలు మాత్రమే, ఓన్లీ డే టైం మాత్రమే కాకుండా కొందరు నైట్ టైం పెట్టుకుంటూ ఉంటారు. కొందరు డే టైం అంతా పెట్టుకోకుండా ఓన్లీ నైట్ టైం మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఆకలి వేసినప్పుడు మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు. కంటిన్యూస్గా పెట్టుకునే వాళ్ళు కొందరు, డే టైం పెట్టుకునే వాళ్ళు కొందరు, ఏడ్చేటప్పుడు పెట్టుకునే వాళ్ళు కొందరు, నిద్రలో పెట్టుకునే వాళ్ళు కొందరు. ఈ అలవాటు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళకు కేరింగ్గా, కంఫర్ట్గా, వాళ్ళు అది సెక్యూర్లా ఫీల్ అవుతూ ఉంటారు. అలా పెట్టుకుంటే వాళ్ళు ఏదో సేఫ్టీగా వాళ్ళకి అలా ఫీల్గా ఉంటుందన్నమాట. అందుకు పిల్లలు అలా పెట్టుకుంటూ ఉంటారు. ఈ అలవాటు ఒక 2-3 ఇయర్స్ అయితే ఓకే. ఎలా అంటే పాల పళ్ళు ఉంటాయి కదా, ఆ పాల పళ్ళు ఉన్నంత వరకు ఈ అలవాటు అయితే ఓకే. ఎప్పుడైతే పర్మనెంట్ టీత్ వస్తుందో అప్పుడు ఈ అలవాటు అనేది ఖచ్చితంగా మాన్పించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే నార్మల్గా మనకి మౌత్లో షేప్ అనేది యూ షేప్ ఉంటుంది కదా, పళ్ళ అమరిక అంతా ఒకలాగా ఉంటుంది కదా. కానీ మనం ఇలా వేలు పెట్టుకోవడం వల్ల ప్రెషర్ అనేది ఫింగర్ ఉంటుంది కదా, ఇలా పెట్టి 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 ప్రెషర్ అనేది ఈ ముందరి పళ్ళ మీద పడిపోతుంది. ఇలాగా ప్రెషర్ ఇక్కడ పడింది అనుకోండి, ఏమవుతుంది, ముందర పళ్ళలో ప్రొక్లినేషన్ వస్తుంది. అంటే ఎత్తుపళ్ళు స్టార్ట్ అయిపోతాయి. టోటల్ టీత్ అలైన్మెంట్ అంటే పళ్ళ అమరిక మొత్తం మారిపోతుంది. ఇప్పుడు యూ షేప్లో ఉంది కదా, ఇలా పెట్టడం వల్ల అది వి షేప్లోకి వెళ్ళిపోతుంది. నార్మల్గా మనకు యూ షేప్లో ఉండాలి. ఈ స్ట్రెస్ దాని మీద పళ్ళ మీద పడి 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 అది వి షేప్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతాయి, టోటల్ పళ్ళ అమరిక అంతా చేంజ్ అయిపోతుంది. అందుకే మనం ఎంత వీలైతే అంత తొందరగా చిన్న వయసులోనే ఈ అలవాటు మాన్పించడం అనేది చాలా మంచిది. ఒకవేళ మీ పిల్లలు కనుక ఇలా నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటే వెంటనే తీస్తూ ఉంటే వాళ్ళకి అది పోతుందనమాట. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, నిద్రపోతున్న టైంలో పడుకునే ముందర పెట్టుకోరు, కానీ డీప్ స్లీప్లోకి వెళ్ళాక వాళ్ళకి ఆటోమేటిక్గా ఫింగర్స్ అనేవి నోట్లోకి ఇలా వెళ్ళిపోతాయి. లేకపోతే కొందరు ఇది పెట్టుకుంటారు, కొందరు ఈ ఫింగర్స్ పెట్టుకుంటూ ఉంటారు. తీసేస్తూ ఉంటే పర్వాలేదు, కానీ తీయకుండా వాళ్ళ పాటికి వాళ్ళకి అలాగే పెట్టుకుంటూ ఉంటే మాత్రం ప్రొక్లినేషన్ అంటే పళ్ళు మొత్తం పాడైపోతూ ఉంటాయి. ప్లస్ ఈ బోన్ కూడా ఇలాగా వి షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. దీనికి నార్మల్ డాక్టర్ కన్నా డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారనుకోండి, అది పీడోడాంటిస్ట్ అంటే చిన్న డెంటిస్ట్లో కూడా చిన్న పిల్లలకి సపరేట్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు అనుకోండి,
వాళ్ళు హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అంటే క్లిబ్బులు లాంటివి ఇస్తారు. మెడిసిన్ కూడా ఉంటుంది. లేకపోతే అది ఇస్తారు. ఈ మెడిసిన్ ఎలా ఉంటుంది అంటే సేమ్ నెయిల్ పాలిష్ లాగే ఉంటుందనమాట. బాటిల్ కూడా నెయిల్ పాలిష్ లాగే ఉంటుంది. జస్ట్ మీరు ఇలా నెయిల్ పాలిష్ ఎలా అప్లై చేసుకుంటారో నెయిల్ మీద, గోరు మీద, అలాగే ఆ ఫింగర్‌కి, నెయిల్‌కి సేమ్ అలాగే ఆ నెయిల్ బ్రష్‌తో అలాగా పూయడం వల్ల వాళ్ళు ఆ అలవాటు అనేది మానుకోవడం జరుగుతుందనమాట. కొంతమంది పిల్లలు ఎన్ని మెడిసిన్స్ పూసినా మళ్ళీ నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటారు కదా తొడిపేసుకొని. వాళ్ళ కోసమే అనమాట ఇలాంటివి క్యాపులు. ఈ ఫుల్ చేతులు, కాళ్ళు కవర్ అయ్యేలాగా గౌన్లు, ఇలా మోచేతి దగ్గర వేసే బ్యాండ్లు ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మడవలేరనమాట మోచేతిని. ఇదే నేను చెప్పిన ఫెమైట్స్ సొల్యూషన్. ఇది అప్లై చేయొచ్చు. డాక్టర్ దగ్గరికి మేము వెళ్ళలేం, అమౌంట్ స్పెండ్ చేసుకోలేం అనేవాళ్ళు పెద్దగా ఉండే టీషర్ట్లు కానీ, స్వెటర్లు కానీ, లేదా గ్లౌజులు కానీ వేసేయచ్చు. వాళ్ళు నిద్రపోయే టైంలో పెట్టుకునేలాగా ఉంటే మీరు వెంటనే చెయ్యి తీసేస్తూ ఉంటే పర్వాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపు ఇంకొక వీడియోతో వస్తాను. ఇంకొంతమంది పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటూనే ఉంటారు కదా. వాళ్ళు అలా పెట్టుకోవడం వల్ల కాయడం అంటే క్యాలస్ ఫామ్ అవుతుంది. అంటే నల్లగా గట్టిగా కాయలాగా వేలి మీద ఫామ్ అయిపోతుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నోట్లో వేలు. ఇక్కడ వస్తే ఏమీ కాదు కానీ పళ్ళ అమెరికా మొత్తం మారిపోతూ ఉంటుంది. క్రౌడింగ్గా అయిపోతాయి. మొత్తం బోన్ షేప్ మారుతుంది. అందుకే ఈ నోట్లో వేలు పెట్టుకోవడం అనేది మానిపిస్తే, ఎంత తొందరగా మానిపిస్తే అంత మంచిది.